హలో ఫ్రెండ్స్, వీడియో చూసే ముందు మొదటిసారి నా ఛానల్ చూస్తున్నట్టయితే దయచేసి అందరూ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఎవరైనా పరిచయమైన వ్యక్తులు వచ్చి మీ పేరు చెప్పమంటే చెప్తారా? మీ వివరాలు ఇచ్చేస్తారా? ఎవరైనా వచ్చి మీ ఫోన్ నెంబర్ ఇవ్వమంటే ఇస్తారా? కానీ ఇవన్నీ ఏమీ అడగకుండానే మన వివరాలన్నీ ఆన్లైన్లో పెట్టేస్తున్నాం. నమ్మబుద్ధి కావడం లేదా? నిజమే. ఈ మధ్యన పేపర్లో మంచి వార్తను, కథనాన్ని ప్రచురించడం జరిగింది. అది అంగడి సరుకు కాకండి అని. నిజమే, మనం పూర్తిగా అంగడి సరుకుగా మారిపోయాం. బ్యాంకింగ్, షాపింగ్, టీవీ రీఛార్జ్, ఆఖరికి ఆహారం, నీళ్లు తాగాలన్న ఫోన్ ద్వారానే మనం అన్ని పనులు చేసేస్తున్నాం. ఫోన్ ఎంతలా అడిక్ట్ అయ్యామంటే ఫోన్ లేకపోతే అన్నం తినలేనంతగా, నీళ్లు తాగలేనంతగా. అవును, ఇది నిజమే. ఫోన్ మనల్ని ఆడిస్తుందో మనం ఫోన్లో ఆడుతున్నాము, కానీ ఫోన్ లేకపోతే మన జీవితమే లేనట్టుగా మారిపోయాం. మనం నిద్రపోతే తప్ప ఫోన్కు రెస్ట్ ఉండడం లేదు. నిజమే, చాలామంది ఆన్లైన్ గేమింగ్స్ అని ఆన్లైన్ యాప్స్ డౌన్లోడ్ చేసుకొని చాలామంది ఆన్లైన్లో బెట్టింగ్లు పెట్టి నానా రకాలుగా ఆర్థిక ఇబ్బందులు పడి వాళ్ళ జీవితాలే నాశనం చేసుకుంటున్నారు. ఇది నిజం. మీరు చూడండి, మీరు బయట ఎంత మంచి ఆటగాడైనా, మీ ఎంత గొప్ప ఆటగాడైనా ఆన్లైన్ గేమింగ్లో మీరు జీరోనే. బయట ఆట వేరు, ఆన్లైన్ ఆట వేరు. అందులో ఓన్లీ సెట్ చేయబడి మాత్రమే ఆన్లైన్ గేమ్స్ ఉంటాయి. ఇంకా లోన్ యాప్స్ అంటారా, చాలా యాడ్స్ మనల్ని ఆకట్టుకునే విధంగా వస్తాయి. మనం దానికి ఆకర్షితులై మనం లోన్ యాప్స్ని డౌన్లోడ్ చేసుకున్నామా, కథం. మనల్ని విపరీతంగా టార్చర్ పెట్టి, విపరీతంగా మనల్ని భయభ్రాంతులకు గురిచేసి మన జీవితాలను నాశనం చేస్తున్నారు ఈ లోన్ యాప్స్ వాళ్ళు. అందుకే దయచేసి మనం యాప్స్ డౌన్లోడ్ చేసుకునే విషయంలో కానీ, ఇంకా ఇతరేతర విషయంలో కానీ మన వివరాల్ని గోప్యంగా ఉంచుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే దయచేసి అందరూ ఆన్లైన్ విషయంలో